దేశంలో ఎవరంతా ఏ వర్గాలంతో వారికి అంత న్యాయం చేయాలని కాంగ్రెస్ లక్షణంగా కట్టుకొని ఒక మాట పాంచి న్యాయంలో చెప్తా ఉన్నాం. అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆందోళనకు గురై ఈరోజు మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 ఎంపీ సీట్లు అడుగుతూ ఉంది. ఇది అవగాహన కలిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి ఏ విధంగా అయితే మనం ఐక్యంగా గ్రామాల వంట వార్పులు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేసి తెలంగాణ సాధించుకున్నామో అటువంటి తెలంగాణను కూడా అవమానపరిచి పార్లమెంటు సాక్షిగా దొంగతనం ఎత్తుకపోయినరు, దర్వాదులు ఎత్తుకపోయినని అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటును కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు. దయచేసి మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవడానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా బీజేపీ నాయకులకు ఊర్లలో వస్తే నిలదీయండి. లేదు కాంగ్రెస్ ఆరోపణ చేస్తుందంటే ఇవాళ నేను బండి సంజయ్ గారితో కిషన్ రెడ్డితో స్టేట్మెంట్ చూసినా మాకు రిజర్వేషన్లు తొలగించే ఆలోచన లేదు, రిజర్వేషన్లు పెంచే ఆలోచన ఉందని చెప్పగలిగే ధైర్యం చేస్తుండ్రా? మీరు రిజర్వేషన్లను కాపాడుకొని రిజర్వేషన్లను పెంచుతామనే మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క? ఈ దేశంలో 50 సంవత్సరాల రిజర్వేషన్ల ద్వారా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే భారతదేశంలో వ్యాపారస్తుల పార్టీగా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోని మొత్తం యావదాస్తిని ఆదాని అంబానికి దోచిపెట్టింది తప్ప ఏ పేద వర్గాలకు, దళితులకు, బీసీలకు, ఎస్సీలకు ఉపాధి కిందనో విద్య కిందనో వైద్య కిందనో ఏదైనా ఇచ్చిందా? అరే ఆఖరికి కరోనాతో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు లేదా చికిత్స మీద లక్షల ఖర్చు రూపాయలు పెట్టుకుంటా కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ 50,000 అమ్ముకునే పరిస్థితి దౌర్భాగ్యం కలిగించారు తప్ప వీళ్ళు ఇవాళ ఇటువంటి వాళ్ళు. అందుకే దయచేసి యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. రిజర్వేషన్లు కాపాడే బాధ్యత, రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత, రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రిజర్వేషన్లను తొలగించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసి రిజర్వేషన్లంటే అసహ్యభావంతో ఉన్నటువంటి ఫిడలిస్టిక్ వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెప్పమని అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. నేను చెప్పిన 3 కారణాలు మీకు కనబడతా ఉంటాయి, ఎవరు చెప్పుడు చెప్పకూడదు. మానసిక స్థితి చెప్పడానికి సంబంధించి మండల కమిషన్ వ్యతిరేకంగా కమండల కమిషన్ తెచ్చిరా తేలేదా అడగండి. సరే చెప్పు. ఇప్పుడు దేశ ప్రజల మీరు ఇలా కొత్త కొత్త వాదనలు చేస్తే నేను అడుగుతున్నా, దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పరచడానికి ఎవరి సహకారం లేకుండా 400 సీట్లు ఎందుకు మీకు? రాజ్యాంగాన్ని మార్చడానికి కాదా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కాదా? ఇది దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ఏం జవాబు చెప్తామని అడుగుతూ ఉన్నా. మేము సొక్క పూస మేము ఎప్పుడల్లే మాకు పెంచుతా అన్నావా? మాకు కాపాడుతా అన్నావా? ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ స్పష్టంగా ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఉందని ఆన్ రికార్డు ఉంది. కాదని రమ్మను ధైర్యంగా. మళ్ళా దెబ్బ తగిలిన గరం కింద ముడ్డు కింద వేడి తగిలినాక ఎవడైనా ఎట్లే మాట్లాడతారు. మొత్తం ప్రధానమంత్రి స్థాయి అయినా దిగజారి ముస్లింలకు ఆస్తి వస్తా ఉంటుంటే ఆయన లెక్కనానే ఎక్కడ జరిగింది అటువంటిది. 50,000 స్వతంత్రం వచ్చినాక నీ నాయన ఆస్తి నీకు ఇవ్వాలనే విరాసతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుంటే జరుగుతుంది. అందుకే దయచేసి మరొక్కసారి కోరుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద తెలంగాణ సాధన గట్ట పోరాటం చేసినామో మన రిజర్వేషన్లను మనం కాపాడుకుందాం. మన పిల్లలకు రాబోయే కాలంలో భవిష్యత్తులో అన్యాయం జరగకుండా కాపాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఇంకా చీము నెత్తురు లేని బీసీలు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే, ముఖ్యంగా దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఉంటే దయచేసి బయటికి రండి. ఆ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. 400 సీట్లు రిజర్వేషన్ తొలగించడానికి అడుగుతా ఉంది. ఇది గమనించండి.
తెలంగాణను వ్యతిరేకించింది పార్లమెంటులో. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా స్పీచ్ ఇచ్చిండు. ఇయ్యాలనేమో రిజర్వేషన్లు తేయడానికి మళ్ళీ కుట్ర చేస్తా ఉన్నాడు. అందుకే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలక్షన్ నార్త్ ఇండియా కర్రు కాల్చి వాత పెట్టారు కాబట్టి అంత దిగజారుడుగా మాట్లాడుతాడు. ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. దయచేసి అందరూ కూడా మేల్కొనండి. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి నేను మంత్రి అనే కాదు, రిజర్వేషన్లకు అడ్డం వస్తే ఎవరినైనా సరే భారతీయ జనతా పార్టీతో సహా జాగ్రత్త ఖబర్దారని హెచ్చరిక కూడా ఈ సందర్భంగా చేస్తాను. ఆయన మాట్లాడకపోతే నేనేం చేయాలి? ఆయన అంటా ఉన్నాడు కొత్తగా ఊరంతో దిక్కంటే నేనంతో దిక్కన్నట్టుగా. ఆయన కొడుకు నిన్నట్టుండే హైదరాబాద్ అంటే టెరిటోరియల్ ఏంటది కేంద్ర. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయంగా నేను అక్కడ ఒక కీలక మనిషిని. నా సోదరులు మొత్తం ఆంధ్ర హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని అడిగినారు. సోనియా గాంధీ గారు నథింగ్ అంది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చారు. ఎవడు ఏలు పెట్టే ధైర్యం చేయడు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ది. మీ ఉద్దేశం టీఆర్ఎస్ అదైతే పిరికి పందాలు అధికారంలో దిగంగానే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు భయపెట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగల్చకూరు. నిజంగా మీరు ఒకవేళ అంత దమ్ముంటే 7 మండలాలతో పాటుగా సీలేరు ఆర్డినెన్స్ తీసుకున్న నాడే యుద్ధం కానుండే అంటారే కేసీఆర్. యుద్ధం అవుతుంది, రక్తం కడుతుంది, తగ్గేలే అంటారు కదా. ఆనాడు తగ్గకపోతే నువ్వు హీరో ఉండే. ఇప్పుడు అన్ని అయిపోయాక మళ్ళా జవసత్వాలు ఇట్లా అట్లా నడవదు. నమస్కారం. కరీంనగర్ పోవాలి. అరే ప్రచారానికి పోవాలి కరీంనగర్కు. ఏం చేసినావు 10 ఏళ్ళ అధికారంలో? ఎందుకు తీయలే? బుద్ధి లేదు. బుద్ధి లేదా? ఎందుకు తీయలేదు అంటున్నా. నిన్న కాదు బుద్ధి లేదు, ఆయన కాదు. ఆయన ఎందుకంటే శిశి పొన్నం ప్రభాకర్ ఆల్వేస్ ఇన్ ఫ్యాన్ ఫ్రై. నేను అంటాను ఎవడైతే అంటుండో వాళ్ళంటూ ఎందుకు తీయలే 10 ఏళ్ళ అధికారం నుండి? 10 ఏది అశోక్ అమ్మా ఈడబ్ల్యూఎస్ ఎవరి కొరకమ్మా? ఎస్సీ బీసీలకా? అందులో కూడా ఎస్సీ అమ్మా ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఎకనామిక్ వీకర్స్ వాళ్ళకి ఇచ్చారు. అందులో కూడా ఎస్సీ బీసీలు అయినా అందులో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు అందులో కూడా భాగస్వామ్యం ఇస్తే అయిపోతుండే. ఇయ్యలే కదా. ఎందుకు న్యాయం చేయలేదు? నీ ఆలోచన అట్లుంటే నేనేం చేయాలి? ఏమి చేయలేదు. 5 ఇచ్చింది. 5 అరే అది ఇంటర్నల్ మళ్ళా డిఫరెంట్. అది అమ్మా 5 చట్టపరంగా 5 ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నాయి. ఇక నువ్వు అడిగిన ఏంది మరి? మరి అరే వేరే రిజెక్షన్ వేరే